Good morning, all of you. So, today class is problems on dive and curl. సో డైవర్జెన్స్ కర్ల్ మీద లాస్ట్ క్లాస్ లో మనం కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. డైవర్జెన్స్ కర్ల్, డైవ్ గనక 0 అయిందనుకో దాన్ని ఏమో మనం సోలనాయిడల్ అని, కర్ల్ గనక 0 అయితే ఏమో దాన్ని ఇర్రోటేషనల్ అని కూడా అన్నాం. ఇర్రోటేషనల్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చి కన్జర్వేటివ్ అని అడుగుతాడు. సో ఎవ్రీ కన్జర్వేటివ్ వెక్టర్ ఈజ్ ఏ ఇరోటేషనల్, లేదా ఎవ్రీ కన్జర్వేటివ్ ఫీల్డ్ ఈజ్ ఏ ఇరోటేషనల్. కన్జర్వేటివ్ చెప్పమన్నాడు అంటే ఇరోటేషనల్ చెప్తే సరిపోతుంది, ఇరోటేషనల్ అంటే కర్ల్ ఎఫ్ బార్ అనేది 0 చెప్తే సరిపోతుంది. ఇవి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. దాని మీద ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అవి ఏంటంటే డెల్ ఆపరేటర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే మనం డెల్ అప్లై టు 2 టైమ్స్ టు వెక్టర్ పాయింట్ ఫంక్షన్, డెల్ అని మనం ఒక వెక్టర్స్ కి అప్లై చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ రోజు చెప్పే ప్రతి ప్రాబ్లము చాలా ఇంపార్టెంట్. మీకు మొత్తం 4 ప్రాబ్లమ్స్ చెప్తాను ఈరోజు. 4 ప్రాబ్లమ్స్ లో థర్డ్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ అనేవి ప్రూవ్ చేద్దాం. దాని ముందు ఒకసారి సింపుల్ గా కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వైట్ పేజ్ మీద. ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నాం, వాటి ఫార్ములాస్ ఏంటి సార్ బ్రీఫ్ గా చూద్దాం. ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటంటే గ్రాడియంట్. గ్రాడ్ ఎప్పుడు కూడా దేనికి అప్లై ఉంటే స్కేలర్ కి. సో గ్రాడియంట్ ఎప్పుడు కూడా దేనికి అప్లై చేస్తామంటే ఒక స్కేలార్ కి అప్లై చేస్తాం. ఇక్కడ స్కేలర్స్ అనేవి 2 టైప్స్. ఒకటి ఎఫ్, ఇంకోటి పై. ఎఫ్ గాని పై గాని మనం స్కేలార్ తీసుకుంటాం. గ్రాడియంట్ ని సింబాలిక్ గా రాయాలంటే మనం ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం, డెల్ రాస్తాం. ఎఫ్ అయితే డెల్ ఎఫ్ అని, పై అయితే డెల్ పై అని. దీని ఫార్ములా ఏంటంటే ఐ డో బై డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డో ఎఫ్ బై డో జెడ్. ఇది ఫార్ములా. ఇది డెల్ ఎఫ్ అయితే, ఓన్లీ డెల్ ఫార్ములా అయితే ఎఫ్ తీసేయండి. ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై, కే డో బై డో జెడ్. ఓన్లీ డెల్ ఫార్ములా అయితే. సో ఒకవేళ పై ఇచ్చాడు అనుకో, పై తీసుకోండి. డెల్ పై అంటే ఐ డో పై బై డో ఎక్స్, జే డో పై బై డో వై, కే డో పై బై డో జెడ్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. మనం గ్రాడియంట్ దీన్నే మనం సింబాలికల్ గా డెల్ అంటాము. దీన్ని దేనికి అప్లై చేస్తాము అంటే ఒక స్కేలార్ కి అప్లై చేస్తాం. స్కేలార్ వెక్టర్ ఎలా తెలుస్తుంది అంటే దేంట్లో అయితే ఐజేకేలు ఉంటాయో అది వెక్టారు, దేంట్లో అయితే ఐజేకేలు లేవో అది మనకి స్కేలార్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ టాపిక్ వచ్చేపటికి డైరెక్షనల్ డెరివేటివ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఏంటది? డైరెక్షనల్ డెరివేటివ్. మీకు డైరెక్షనల్ డెరివేటివ్ అనగానే ఇమీడియట్ గా ఫార్ములా రాయగలిగితే దాంట్లో ఏ వాల్యూస్ ఉన్నాయో వాల్యూస్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే ఒకవేళ ఎఫ్ అనే స్కేలార్ తీసుకుంటే డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. దీంట్లో ఉన్న టర్మ్స్ చూడండి. డెల్ ఇదంటే గ్రాడియంట్, ఎఫ్ ఇది స్కేలారు, దేనికైతే మనం బార్ పెడుతున్నామో అది వెక్టర్ అనమాట. ఏ బారు ఇదేంటిది వెక్టర్. సో ఈ ఎఫ్ డెల్ ఎఫ్ ఇస్తాడు, మనం డెల్ ఎఫ్ కట్టాలి. ఏ బార్ అనేది డైరెక్ట్ గా ఇస్తే ఓకే యూజ్ చేసేస్తాం, లేదంటే మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఫైనల్ గా ఫార్ములా ఏంటంటే డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బారు. దీంట్లో 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ లో ఏ బారు డైరెక్ట్ గా ఇచ్చినది ఒకటి, ఏ బారు 2 పాయింట్ల ద్వారా ఫైండ్ అవుట్ చేసేది ఒకటి, ఏ బార్ ని 2 స్కేలార్ ద్వారా ఫైండ్ అవుట్ చేసేది ఒకటి, ఎఫ్ ఒకటి పై ఒకటి. ఈ 3 మెథడ్స్ కూడా ఇంపార్టెంటే. 3 మెథడ్స్ నేర్చుకోండి. సో ఫైనల్ గా డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే డెల్ ఎఫ్ డాట్ ఏ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్. క్వశ్చన్ లో క్లియర్ గా ఇదంతా మెన్షన్ చేస్తాడు. యూనిట్ వెక్టర్ నార్మల్ టు ది సర్ఫేస్. నార్మల్ లో ఫస్ట్ లెటర్ ఎన్ కాబట్టి ఎన్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎఫ్ అనే స్కేలార్ తీసుకున్నాను అనుకో డెల్ ఎఫ్ బై మోడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్. అంటే యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్ ఫార్ములా ఏంటి? డెల్ ఎఫ్ బై
మోడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ అనేది స్కేలార్. అంటే ఐజేకేలు దీంట్లో ఉండవు అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేస్. యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ నెక్స్ట్ టాపిక్. యాంగిల్ అనగానే మనకి ఎప్పుడు కూడా థీటా రావాలి కదా, అందుకే ఫస్ట్ ఏం చేద్దాం అంటే కాస్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ థీటా ఈక్వల్ టు ఫస్ట్ యూనిట్ వెక్టర్ n1 బార్, సెకండ్ యూనిట్ వెక్టర్ n2 బార్. మళ్ళీ n1 బార్ అంటే డెల్ f1 బై మోడ్యులస్ ఆఫ్ డెల్ f1, n2 బార్ అంటే డెల్ f2 బై మోడ్యులస్ ఆఫ్ డెల్ f2. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. దీంట్లో కూడా 2 టైప్స్ ఇస్తాడు. ఒక స్కేలార్ 2 పాయింట్లు ఇస్తాడు, 2 స్కేలార్లు 1 పాయింట్ ఇస్తాడు. ఎలా అయితే అలాగ 2 మెథడ్స్ ఉన్నాయి యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేస్. ఫైనల్గా అయిపోయిన తర్వాత ఈ కాస్ అటు తీసుకెళ్ళిపోండి. కాస్ అటేపుకి వెళ్తే అవుతుంది థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ n1 బార్ డాట్ n2 బార్. ఇది ఫైనల్ ఫార్ములా అన్నమాట. కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు థీటాని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ డైవర్జెన్స్ కర్లో చెప్పుకున్నాము. డైవ్ అంటే ఏంటి? డైవ్ ఎప్పుడు కూడా వెక్టర్కి అప్లై చేయాలి, అంటే డెల్ డాట్ అని. డెల్ డాట్ ఎఫ్ బార్ అంటే దీన్ని మనం డైవ్ ఎఫ్ అని పిలవచ్చు. ఇంకోటి ఏంటంటే కర్లో, ఇది కూడా వెక్టర్కే అప్లై చేయాలి. దీన్ని ఎలా కాల్ చేస్తామంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ అని కాల్ చేస్తాం. సో ఒకవేళ ఇలా డైవ్ ఎఫ్ కనుక 0 అయితే ఈ ఎఫ్ని ఏమంటామంటే ఎఫ్ ఈస్ జీరో డైవర్జెన్స్ అనొచ్చు, లేదు అంటే సోలనాయిడల్ అనొచ్చు. ఇక్కడ కర్ల్ ఎఫ్ 0 అయిందనుకో ఈ ఎఫ్ని ఏమంటామంటే ఎఫ్ బార్ ఈస్ ఇర్రోటేషనల్. ఎఫ్ బార్ ఈస్ ఇర్రోటేషనల్. దీని మీద ప్రాబ్లమ్స్ ఈరోజు మనం చేసేది. డైవ్ ఎఫ్ 0 అయితే సోలనాయిడల్, కర్ల్ ఎఫ్ 0 అయితే ఇర్రోటేషనల్. దీంట్లో ఒక్కోసారి కన్జర్వేటివ్ అని అడుగుతాడు. షో దట్ ది వెక్టర్ ఎఫ్ బార్ ఈస్ కన్జర్వేటివ్. కన్జర్వేటివ్ అంటాడు. మన దగ్గర నోట్ పాయింట్ ఉంది, ఎవ్రీ కన్జర్వేటివ్ వెక్టర్ లేదా ఎవ్రీ కన్జర్వేటివ్ ఫీల్డ్ ఈజ్ ఇర్రోటేషనల్. దాన్ని ఇర్రోటేషనల్ అని చెప్తే సరిపోతుంది. మళ్ళీ ఇర్రోటేషనల్ చెప్పాలంటే ఇప్పుడే చెప్పే డెఫినేషన్ ఏంటది? డెల్ క్రాస్ ఎఫ్ బార్ 0 చెప్తే సరిపోతుంది. మరి డెల్ క్రాస్ ఎఫ్ బార్ 0 చెప్పాలి అంటే దీని ఫార్ములా ఏంటి? ఫస్ట్ రో ఐజేకే డెట్ కట్టాలి, సెకండ్ రో డో బై డో ఎక్స్, డో బై డో వై అండ్ డో బై డో జెడ్. థర్డ్ రో ఎఫ్ లో తెలియదు కాబట్టి ఫస్ట్ ది F1 అనుకున్నాం, సెకండ్ ది F2, థర్డ్ ది F3. వాల్యూస్ ఉంటే వాల్యూస్ రీప్లేస్ చేసి ఇలా డెట్ ఫైండ్ వచ్చారు. ఇది 0 అయితే అప్పుడు ఎఫ్ బార్ అనేది ఇర్రోటేషనల్ అవుతుంది. ఇర్రోటేషనల్ అయిందంటే కన్జర్వేటివ్ అవుతుంది. సో ఇప్పుడు వరకు మీకు రివిజన్ అయిన టాపిక్ ఇది. ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు క్లాస్కి వెళ్దాం. ఈ రోజు క్లాసు ఏం ప్రూవ్ చేయమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇఫ్ వి బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అయితే డెల్ డాట్ వి బార్ ఈక్వల్ టు 2 బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అని డెల్ క్రాస్ వి బార్ 0 అని చెప్పమంటున్నాడు. సో ఇవన్నీ కూడా డెల్ ఆపరేటర్స్ యొక్క ప్రాబ్లమ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ ని అంటే ఈ 2 పాయింట్స్ ని మీకు ఒక వైట్ పేజ్ తీసుకొని దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. మనకి ఒక వెక్టార్ ఇచ్చాడు, ఎలా తెలుస్తుంది అది వెక్టార్ అని? క్యాపిటల్ వి బార్ ఇచ్చాడు, క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా మనకి వెక్టార్. అది కాకపోయినా వి బార్ యొక్క రైట్ సైడ్ వాల్యూ అబ్జర్వ్ చేయండి. ఐజేకేలో ఉన్నాయి xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. సో దీంట్లో ఐజేకేలు ఉన్నాయి కాబట్టి రూట్ ఆఫ్ కింద వాల్యూ ఎలా ఉన్నా పర్లేదు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. అంటే ఒక ఎఫ్ అనుకుంటాం మనం జనరల్ గా. వెక్టార్ అనగానే మనం జనరల్ గా రాసేది ఏంటంటే క్యాపిటల్ ఎఫ్ బార్ అని రాస్తాం. వాడు వి బార్ అని తీసుకోమంటున్నాడు, ఎలా ఇస్తే అలా తీసుకుంటాం. దాని పేరు వి బార్ ఇచ్చాడు కాబట్టి
మన ప్రాబ్లంలో కూడా వి బారే చేద్దాం. అయితే ఏం ప్రూవ్ చేయాలంట? ప్రూవ్ దట్ del dot v bar equal to 2 by root of x square plus y square plus z square అని ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం మొత్తం ఒక వైట్ పేజీలో కాపీ చేసుకొని సాల్వ్ చేద్దాం. చూడండి. ఓకే, ప్రాబ్లం తీసుకుందాం. మనకి ఇచ్చిన వాల్యూ ఏమి ఇచ్చాడంటే వి బార్ ఇచ్చాడు. గివెన్ వి బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఈ వాల్యూ ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే వి బార్ అంటే యాక్చువల్గా మనకి అంత ముందు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, వెక్టార్లో గుర్తు పెట్టేసుకోమని చెప్పా. అదే ఆర్ బార్. ఆర్ బార్ అంటే మనకేం తెలుసు? xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అని తెలుసు, అవునా? మోడ్లెస్ ఆఫ్ ఆర్ బార్, దీన్ని ఏమనుకుంటాం? స్మాల్ ఆర్ అనుకుంటాం. దీని వాల్యూ ఎంత? మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. రెండు వైపులా స్క్వేర్ చేయమంట. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇటువంటి డెల్ ఆపరేటర్స్ ఫార్ములాలో ఖచ్చితంగా ఈ వాల్యూస్ అన్ని కావాల్సిందే మనకి. డో ఆర్ బై డో ఎక్స్, ఇక్కడ ఆర్ బై ఎక్స్ ఉంది కాబట్టి రివర్స్ ఎక్స్ బై ఆర్. డో ఆర్ బై డో వై, వై బై ఆర్. డో ఆర్ బై డో జెడ్, చాలా సార్లు యూజ్ చేస్తున్నాను ఇవే ప్రాపర్టీస్, గుర్తుపెట్టుకోండి. డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. సో డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను మీకు. ఇక్కడ ఆర్ బై ఎక్స్ ఇక్కడ ఎక్స్ బై ఆర్ రాయండి. ఇక్కడ ఆర్ బై వై ఉంది కాబట్టి వై బై ఆర్. ఇక్కడ ఆర్ బై డో ఆర్ బై డో జెడ్. డో ఆర్ బై డో జెడ్ తీసుకున్నాం అనుకో, రివర్స్ రాయాలి. రివర్స్ అంటే ఆర్ బై జెడ్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తామంటే జెడ్ బై ఆర్ రాయాలి. సో ఇవి చాలా సార్లు యూజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై ఈక్వల్ టు వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ జెడ్ బై ఆర్. ఇది మామూలుగా మనం గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేయాల్సింది కాదు. డెరివేటివ్ చేస్తే, పార్షియల్ డెరివేటివ్ చేసి సింప్లిఫై చేస్తే దీనికి వచ్చిన వాల్యూ అన్నమాట. అంటే ఎవ్రీ టైమ్ పార్షియల్ డెరివేటివ్ చేసి సింప్లిఫై చేయకుండా మనం స్టాండర్డ్ గా వాల్యూస్ ని గుర్తుపెట్టుకుంటాం. క్యాపిటల్ ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ బార్, ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటెడ్ బై స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం యూజ్ చేసుకొని దీంట్లో ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న ప్రాబ్లంలో వి బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ లో మనకి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఏం రాశాను నేను? మోడ్లెస్ ఆఫ్ ఆర్ బార్ అంటే ఏం రాశాను? స్మాల్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనా? అంటే ఈ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ లో ఏం రాసుకోవచ్చు? స్మాల్ ఆర్ రాసుకోవచ్చా? వి బార్ లో వి బార్ ని ఇలా రాసుకోవచ్చు కదా. సో వి బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే స్మాల్ ఆర్. ఇప్పుడు ఆర్ ని ప్రతి టర్మ్ కి సపరేట్ చేయండి.
V bar equal to x by r into I bar, y by r into j bar, z by r into k bar. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. డైలీ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను కదా, ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట ఇది. ఈ రోజుకి ఫస్ట్ క్వశ్చన్, ఇంకో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో వి బార్ అనే వాల్యూని ఇచ్చిన క్వశ్చన్ ని నేను కంఫర్టబుల్ గా కన్వర్ట్ చేసుకున్నా. సో వి బార్ అంటే ఎక్స్ బై ఆర్ ఐ బారు ప్లస్ వై బై ఆర్ జే బారు ప్లస్ జెడ్ బై ఆర్ కే బార్. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు చూద్దాం. ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే డెల్ డాట్ వి బార్ ఈక్వల్ టు 2/√(x² + y² + z² ని ప్రూవ్ చేయమన్నాడు. దీంట్లో ప్రూవ్ దట్ అన్నా షో దట్ అన్నా కానీ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకొని ఆర్హెచ్ఎస్ వాల్యూ ప్రూవ్ చేద్దాం. మాక్సిమం అదే చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా డెల్ డాట్ వి బార్ అనే ఎల్హెచ్ఎస్ ని ఎజ్యూమ్ చేసుకో. ఎజ్యూమ్ దట్ డెల్ డాట్ వి బార్ ఎల్హెచ్ఎస్ ఏం తీసుకున్నాను, డెల్ డాట్ వి బార్. సో డెల్ అంటే ఏంటో ఫార్ములా రాస్తాను. డెల్ ఈక్వల్ టు ఫార్ములా ఐ డో బై డో ఎక్స్, స్టాండర్డ్ ఫార్ములా ఎప్పుడు మారదు, ప్లస్ జే డో బై డో వై, బాల్ రాసుకోండి, కే డో బై డో జెడ్. సో ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై జెడ్. వి బార్ అంటే మనం ఏమని సాల్వ్ చేసాం, వి బార్ అంటే ఐ ఎక్స్ బై ఆర్ ఐ బార్ ప్లస్ వై బై ఆర్ జే బార్ ప్లస్ జెడ్ బై ఆర్ కే బార్ అని మనం సింప్లిఫై చేసుకున్నాం. ఈ రెండింటికి మధ్య ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్హెచ్ఎస్ కి డాట్ అప్లై చేయాలి. సో డాట్ అప్లై చేయాలంటే నేనేం చేస్తానంటే ఈ యొక్క డెలలో సిగ్మా తీసుకుంటా. సిగ్మా డెల్ అంటే ఏంటంటే ఓన్లీ ఫస్ట్ టర్మ్ రాస్తే సరిపోతుంది, ఐ డో బై డో ఎక్స్, ఐ డో బై డో ఎక్స్ రాస్తే సరిపోతుంది. డెల్ ని నేను సిగ్మాలోకి మార్చేసుకున్నాను. అలాగే వి బార్ ను కూడా సిగ్మాలోకి మార్చేస్తా. వి బార్ ఈక్వల్ టు దీంట్లో కూడా ఎక్స్ బై ఆర్ ఐ బార్ అని రాసుకుంటా. ఇలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మనకి టర్మ్స్ అనేవి సైక్లిక్ ఆర్డర్ లో ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. అంటే నాన్ రిపీటెడ్ టర్మ్స్ రిపీట్ అవ్వకుండా స్టాండర్డ్ గా ఒక వాల్యూ ఉన్నప్పుడు, లేదా సైక్లిక్ ఆర్డర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సైక్లిక్ ఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎక్స్ఐ బార్, తర్వాత వైజే బార్, తర్వాత జెడ్కే బార్ ఆర్డర్ లో, ఎక్స్ తర్వాత వై, వై తర్వాత జెడ్, జెడ్ తర్వాత మళ్ళీ ఎక్స్ రావాలి. అలా ఉంటే దాన్ని సైక్లిక్ అంటాం. ఇక్కడ మరి వి బార్ సైక్లిక్ ఆర్డర్ లో ఉందో లేదో చూద్దాం. వి బార్ ఫస్ట్ వాల్యూ ఎక్స్ బై ఆర్, సెకండ్ వాల్యూ వై బై ఆర్, థర్డ్ వాల్యూ జెడ్ బై ఆర్. సో డినామినేట్ లో ఆర్ అనేది ఫిక్స్ చేసి మిగతా వాల్యూస్ అన్ని ఎక్స్ వై జెడ్ ఉన్నాయి కాబట్టి ఇది సైక్లిక్ ఆర్డర్. ఎప్పుడైతే మనకు సైక్లిక్ ఆర్డర్ లో x² + y² + z² కానీ, xy + yz + zx కానీ, లేదా x³ + y³ + z³ + 3xyz ఇటువంటి అన్ని కూడా మనకి సైక్లిక్ ఆర్డర్ లో ఉంటాయి. ఏవి సైక్లిక్ ఆర్డర్ లో ఉండవు అంటే ఎక్స్ బై ఆరు ఐ బారు మైనస్ వై బై ఆరు జే బారు ప్లస్ z² బై ఆరు కే బార్. ఇలాగా డిఫరెంట్ టర్మ్స్ తో ఉంటే అవి సైక్లిక్ ఆర్డర్ లో లేవు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మీకు బ్లూ లైన్ లో సర్కిల్ చేశానో ఇది సైక్లిక్ కాదు. ఇటువంటి వాటికి ఏం చేయాలంటే సిగ్మా తీసుకోకూడదు, 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రాబ్లం కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ సైక్లిక్ ఆర్డర్ లో లేవు. సో మన ప్రాబ్లం సైక్లిక్ ఆర్డర్ లో ఉంది. సో వి బార్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ ఐ బార్ ప్లస్ వై బై ఆర్ జే బార్ ప్లస్ జెడ్ బై ఆర్ కే బార్ కాబట్టి వీ హ్యావ్ టు రైట్ వి ఇన్ సిగ్మా టర్మ్. విని సిగ్మా టర్మ్ లో రాద్దాం. సో డెల్ ఆల్వేస్ పాసిబుల్ ఇన్ సిగ్మా. డెల్ ఎప్పుడు కూడా మనకి సిగ్మాలో పాసిబుల్ అవుతుంది. యాక్చువల్ డెల్ ఫార్ములా ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై, కే డో బై డో జెడ్. దీంట్లో మనం సిగ్మా అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ 2 సిగ్మాలు తీసుకొని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. డెల్ డాట్ వి బార్ ఈక్వల్ టు, డెల్ అంటే సిగ్మా టర్మ్
ఐ డో బై డో ఎక్స్ డాట్ వి బార్ అంటే సిగ్మా ఎక్స్ బై ఆర్ ఐ బార్. రెండు వెక్టార్ల మధ్య డాట్ ఉంటే ఐ డాట్ ఐ ఏమవుతుంది? ఐ డాట్ ఐ 1 అవుతుంది. సో ఐ డాట్ ఐ వాల్యూ 1 అవుతుంది. అలాగే ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఐ డాట్ ఐ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది అనమాట. సో 1i రిమైనింగ్ సిగ్మా రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? కామన్ గా రెండింటికి సిగ్మా ఒకటే తీసుకోండి. డో బై డో ఎక్స్ ఐ డాట్ ఐ 1 అయింది. రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ బై ఆర్. ఇప్పుడు దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్. యువి ఫార్ములాలు యు బై వి ఫార్ములాలు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే మనం అది ఎక్స్పాండ్ చేసుకుంటే ప్రాబ్లం చాలా పెద్దదైపోతుంది. ఎప్పుడు కూడా సింగిల్ లైన్ లో వేసేటట్టు చేయాలి. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ అంటే ఇక్కడ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్లే, ఆర్ అనేది డిఫరెన్షియబుల్లే. దీన్ని యు బై వి ఫార్ములా రాయాలి. డెరివేటివ్ ఆఫ్ యు బై వి ఫార్ములా ఏంటి? సో వి డెరివేటివ్ ఆఫ్ యు మైనస్ యు డెరివేటివ్ ఆఫ్ వి బై వి స్క్వేర్. సో వితో స్టార్ట్ అవ్వాలి, వితో ఎండ్ అవ్వాలి, బైలో వి స్క్వేర్ రావాలి. సో ఇది మీకు ఇంటర్మీడియట్ నుంచి చేస్తున్నారు కాబట్టి డెరివేటివ్ ఆఫ్ యు బై వి. ఇక్కడ ఎక్స్ డిఫరెన్షియబులే, ఆరు కూడా డిఫరెన్షియబులే. సో ఆరు డిఫరెన్షియబుల్ తీసుకున్నప్పుడు మళ్ళీ దానికి సపరేట్ గా డెరివేటివ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యు బై వి ఫార్ములా రాస్తున్నాను. సిగ్మా అలాగే ఉంటుంది. ఆర్ తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్ బై వి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. సో ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. డో ఆర్ బై డో ఎక్స్ ఎంత? ఎక్స్ బై ఆర్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ బై 1 వేసి ఎల్సిఎం తీయండి. ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేట్ లో ఒక ఆర్ ఉంది, కింద ఒక డినామినేట్ లో ఆర్ స్క్వేర్ ఉంది. ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ క్యూబ్. అంటే సిగ్మా ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ మిగిలింది. ఇంకా సింప్లిఫై చేద్దాం, సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. వీ హ్యాడ్ టు ఎక్స్పాండ్ ది సిగ్మా. సో సిగ్మాలో ఫస్ట్ టర్మ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లో వై స్క్వేర్ వస్తుంది బై ఆర్ క్యూబ్. థర్డ్ టర్మ్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ లో జెడ్ స్క్వేర్ వస్తుంది బై ఆర్ క్యూబ్. సో మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఈ 3 టర్మ్స్ కి ఎల్సిఎం వచ్చేప్పటికి ఆర్ క్యూబ్ అనేది ఎల్సిఎం. సో ఇక్కడ యాడ్ చేసాం అనుకో, ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 3r స్క్వేర్. మిగతా అన్నిటిలోంచి ఏం కామన్ చేస్తారు? మైనస్ కామన్ తీయండి. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఒక మైనస్ కామన్ తెస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. సో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రాబ్లం చేయకముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను? ఆర్ స్క్వేర్ అనేది స్టాండర్డ్ వాల్యూస్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ఎలాగో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 3r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్. 3r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 2r స్క్వేర్ బై ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఫైనల్ గా 2/r. మనకు ఆర్ అంటే ఏంటి? స్టాండర్డ్ గా స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశా, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వాల్యూ. మనం ప్రూవ్ చేయాల్సింది ఈ వాల్యూ. దీంట్లో ఏం చేసామంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ కి యూ బై వి ఫార్ములా అప్లై చేసాం. అదే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. ఏం చేసామంటే డెల్ డాట్ వి బార్ లో డెల్ అని సిగ్మా తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డో బై డో ఎక్స్ వి బార్ కూడా సిగ్మా ఎలిజిబుల్ అయింది ఎక్స్ బై ఆర్ ఫస్ట్ టర్మ్. సో ఇక్కడ ఐ డాట్ ఐ 1 రెండిట్లకి కామన్ గా సిగ్మా. డో బై డో ఎక్స్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ బై ఆర్. దీనికి యూ బై వి ఫార్ములా అప్లై చేసాం. అదే ఇంపార్టెంట్ పాయింట్. ఎలా అప్లై చేసాం? ఫస్ట్ వి రాసుకోవాలి. అంటే సిగ్మా ఆర్ ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్, ఈసారి ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్ బై ఆర్ స్క్వేర్.
ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, అది రీప్లేస్ చేసి ఎల్సిఎం దిస్తే మీకు కావాల్సిన వాల్యూ 2/r వస్తుంది. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్. సో ఇది ప్రాబ్లం అన్నమాట. దీంట్లో ఇంకో బిట్ ఉంది, ఏంటంటే అది డెల్ డాట్ వి బార్ అనేది మనకి డెల్ క్రాస్ వి బార్ అనేది 0 అని చెప్పాలి. సెకండ్ బిట్ ఏంటంటే షో దట్ డెల్ డాట్ వి బార్ ఏమో మనం 2/r అని చెప్పాము, అంటే 2/√ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఏంటంటే డెల్ క్రాస్ వి బార్ అనేది 0 చెప్పాలి. సో డెల్ క్రాస్ వి బార్ 0 చెప్పాలి అంటే ఇది కర్ల్ అనమాట. కర్ల్ అంటే డెట్ తీసుకోవాలి. తీసుకోండి, ఎల్హెచ్ఎస్ ఎజ్యూమ్ చేసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ ఏంటి? డెల్ క్రాస్ వి బార్ ఎజ్యూమ్ చేసుకోండి. డెల్ క్రాస్ వి బార్ ఏం తీసుకోవాలి? డెట్ తీసుకోవాలి. రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి ఏంటంటే ఐజేకేలు. ఐ జే కే, ఫస్ట్ వాల్యూ డో బై డో ఎక్స్, సెకండ్ వాల్యూ డో బై డో వై, థర్డ్ వాల్యూ డో బై డో జెడ్. ఇది డెల్లో ఐజేకే క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు వీలో రాయాలి. వి బార్ అంటే తెలుసు కదా, ఇంతకుముందు మనం సాల్వ్ చేసిందే. వి బార్ ఎంత సాల్వ్ చేసాం? ఎక్స్ బై ఆర్ ఐ బారు, వై బై ఆర్ జే బారు, జెడ్ బై ఆర్ కే బార్. ఇచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగా వచ్చింది ఇది. సో దీంట్లో ఐఏ కోషెంట్ ఇక్కడ రాసుకోండి, ఐ కింద ఎక్స్ బై ఆర్, జే కోషెంట్ జే లైన్ లో రాసుకోండి వై బై ఆర్, కే కోషెంట్ జెడ్ బై ఆర్. ఓకే, ఇప్పుడు డెట్ ని ఎక్స్పాండ్ చేయాలి. మనం డెట్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? ఐ బార్ ఎలిమినేటింగ్ ఫస్ట్ కాలమ్ అండ్ ఫస్ట్ రో, రిమైనింగ్ టర్మ్స్ ఏడి మైనస్ బీసీ. తర్వాత మైనస్ జే బార్ ఎలిమినేటింగ్ సెకండ్ కాలమ్ అండ్ ఫస్ట్ రో. గుర్తున్నాయా? మీరు డెట్ ఫైండ్ అవుట్ చేశారు M2 లో మ్యాట్సెస్ లో. దీనికి కరస్పాండింగ్ ఉన్న రోని కాలం తీసేస్తారు. ఈ రెండింటికి ఏడి మైనస్ బీసీ. ఆ తర్వాత ఏం చేస్తాం? జే బార్ తీసుకుంటాం. సో జే బార్ దీనికి కరస్పాండింగ్ ఉన్న రోని కాలం తీసేసి ఈ ఏడి మైనస్ బీసీ అలా క్యాల్కులేట్ చేయాలి. కానీ వెక్టర్స్ లో వచ్చేవాడికి మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇక్కడ సిగ్మా పాసిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. సిగ్మా పాసిబుల్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది సైక్లిక్ ఆర్డర్ లో ఉండాలి. ఉంది చూడండి, ఎక్స్ బై ఆర్, తర్వాత వై బై ఆర్, తర్వాత జెడ్ బై ఆర్. ఇలా సైక్లిక్ ఆర్డర్ లో ఉన్నప్పుడు మాత్రమే సిగ్మా పాసిబుల్ అవుతుంది. అన్ని వాల్యూస్ క్యాల్కులేట్ చేయకుండా ఒక వాల్యూ క్యాల్కులేట్ చేసి దానికి సిగ్మా అప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ఐ జేకే 3 ఎక్స్పాండ్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు ఓన్లీ సిగ్మా తీసుకొని ఐ ఒకటి ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఐ దీనికి కరస్పాండ్ ఉన్న రోని కాలం తీసేయండి. ఐ కరస్పాండ్ ఉన్న రోని కాలం తీసేస్తే రిమైనింగ్ డెట్ కట్టండి. డో బై డో ఎక్స్ ఆఫ్ డో బై డో వై కదా, బ్రాకెట్ ఓపెన్, ఈ రెండు మల్టిప్లై చేయాలి. డో బై డో వై ఆఫ్ జెడ్ బై ఆర్ ఏడి మైనస్ బీసీ, దీనికి మైనస్ వస్తుంది. డో బై డో జెడ్ ఆఫ్ వై బై ఆర్. సిగ్మా తీసుకున్నాను కాబట్టి ఓన్లీ ఐ టర్మ్ సరిపోతుంది. సిగ్మా పాసిబుల్ ఓన్లీ సైక్లిక్ వాల్యూస్, సైక్లిక్ లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. చూసుకోండి జాగ్రత్త. ఇప్పుడు వీటిని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసేటప్పుడు పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేసినప్పుడు పార్షియల్ డెరివేటివ్స్ లో టర్మ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఏముందంటే నాకు వై ఉంది కాబట్టి ఈ జెడ్ అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. కాన్స్టెంట్ పక్కన రాశాను. మరి ఆర్ అనేది డినామినేట్ లో ఉన్న ఆర్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోను, విత్ రెస్పెక్ట్ టు వై తోను, విత్ రెస్పెక్ట్ టు జెడ్ తోను మూడిట్లోనూ డిఫరెన్షియబులే. ఏది? ఆర్. ఈ ఆర్ అనే దానికి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ని ఎలా ట్రీట్ చేస్తారంటే 1/r అంటే 1/y, డెరివేటివ్ ఆఫ్ 1/y అంటే -1/y². అలాగే ఆర్ కూడా డెరివేటివ్ -1/r². మళ్ళీ ఆర్ కి డెరివేటివ్ డో ఆర్ బై డో వై. విత్ రెస్పెక్ట్ టు వై కదా మనం ఇక్కడ అప్లై చేసేది, కాబట్టి డో ఆర్ బై డో వై. నెక్స్ట్ మైనస్ ఐ బార్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేస్తాం మైనస్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏముందంటే వై ఉంది. విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేస్తున్నప్పుడు వై కాన్స్టెంట్ కాబట్టి
వైని బయట రాసేయండి. మళ్ళీ 1/r కి డెరివేటివ్ -1/r². మళ్ళీ r కి డెరివేటివ్ ∂r బై విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం, ∂r బై ∂z అనమాట. ∂r బై ∂z బ్రాకెట్ క్లోజ్. ఇది రబ్ చేసేస్తున్నాను. ∂r బై ∂y అంటే గుర్తుపెట్టుకోమని స్టార్టింగ్ క్లాస్ లో చెప్పా. ∂r బై ∂y y/r I ఇంటూ బ్రాకెట్ ఓపెన్ -z/r² ఇంటూ ∂r బై ∂y ఎంత y/r మైనస్ ఇంటూ మైనస్ రెండు ఉన్నాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y/r² ∂r బై ∂z. ∂r బై ∂z అంటే z/r. దట్ ఈక్వల్ టు I బార్ ఇంటూ సింప్లిఫై చేయండి -yz/r² ఇంటూ r³ ప్లస్ yz/r² ఇంటూ r³ మైనస్ yz ప్లస్ yz రెండు క్యాన్సిల్. దీని వాల్యూ అంతా 0. సో I బార్ 0 వచ్చిందంటే దానికి సైక్లిక్ ఉన్న వాల్యూస్ j బార్ 0నే, k బార్ 0నే. మనం ఏం ఎజ్యూమ్ చేసుకున్నాం? లెఫ్ట్ సైడ్ డెల్ క్రాస్ v బార్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 0. సో దట్ ఈక్వల్ టు RHS. అర్థమైందా? ఇలా సిగ్మాస్ తీసుకోవడం వలన క్యాల్కులేషన్ చాలా ఈజీ అవుతుంది. మీరు ఎక్కువగా వాల్యూస్ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే I బార్ కి ఫైండ్ అవుట్ చేసాం, ఒకవేళ సైక్లిక్ ఆర్డర్ లేకపోతే ఈ సిగ్మా తీసేసి j బార్ ఫైండ్ అవుట్ చేయాలి, k బార్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు అన్ని సింప్లిఫై అయితే అక్కడ 0 అయితే అవ్వచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. డెల్ క్రాస్ v బార్ మళ్ళొకసారి చెప్తాను చూడండి. డెల్ క్రాస్ v బార్ అనగానే మీరు ఇమీడియట్ గా డెట్ తీసుకోవాలి. IJK టర్మ్స్, డెల్ లో అయ్యే కోషన్ ∂x, j కోషన్ ∂y, k కోషన్ ∂z అండ్ v బార్ లో అయ్యే కోషన్ సింప్లిఫై చేయకొచ్చింది x/r, y/r, z/r. యాక్చువల్ గా మనం M2 లో చేసాం, దీనికి I కరస్పాండింగ్ రోని కాలం డిలీట్ చేసి చేయాలి. కానీ ఇక్కడ సైక్లిక్ ఆర్డర్ లో ఉంది కాబట్టి సిగ్మా I తీసుకొని ఓన్లీ ఐకి ఎక్స్పాండ్ చేసి ఈ వాల్యూ ఎంత అయితే వచ్చిందో దాన్ని సిగ్మాలో ఎక్స్పాండ్ చేయొచ్చు. ఐకి ఎక్స్పాండ్ చేస్తే ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. సో 0ని ఎక్స్పాండ్ చేస్తే j కూడా 0 అవుతుంది, k కూడా 0 అవుతుంది. సో ఫైనల్ గా డెల్ క్రాస్ v బార్ అనేది 0 అయింది. సో LHS తీసుకున్నాము, మనకి RHS వచ్చింది అన్నమాట. సో డెల్ క్రాస్ v బార్ అనేది 0 అయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు అంటే ఇఫ్ u ఈక్వల్ టు, ఇది కూడా ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టుడే, x² ప్లస్ y² ప్లస్ z² అండ్ v బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అయితే దెన్ షో దట్ డైవ్ ఆఫ్ u v బార్ ఈక్వల్ టు 5u అని చెప్పమంటున్నాడు. ఇక్కడ u అనేది ఏంటిది? IJK లేవు, స్కేలారు. v అంటే ఏంటి? xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఉంది కాబట్టి ఇది వెక్టారు. ఒక స్కేలార్ ని ఒక వెక్టార్ ని మల్టిప్లై చేయండి ఫస్ట్ అంటున్నాడు. ఒక స్కేలార్ ని వెక్టార్ ని మల్టిప్లై చేసిగా వచ్చిన ఆన్సర్ కి డైవ్ చేయమంటున్నాడు. అంటే u ఒక స్కేలార్ ని ఒక వెక్టార్ ని ఎలా మల్టిప్లై చేస్తామంటే జనరల్ మల్టిప్లికేషన్ మనకి. అంటే x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ xi ప్లస్ yj ప్లస్ zk. జనరల్ మల్టిప్లికేషన్ అంటే 2 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తామంటే 2x² ప్లస్ 2y² ప్లస్ 2z². సో దిస్ ఈస్ కాల్డ్ ది జనరల్ మల్టిప్లికేషన్ అన్నమాట. అంటే ఒక వేరియబుల్ ని ఒక కాన్స్టెంట్ ని ఎలా మల్టిప్లై చేస్తున్నామో ఒక వెక్టార్ ని స్కేలార్ ని కూడా అలాగే మల్టిప్లై చేస్తాం. జనరల్ మల్టిప్లికేషన్ అంటే ప్రతి టర్మ్ ని మామూలుగా జనరల్ గా మల్టిప్లై చేసుకోవడం. సో u అనేది ఇక్కడ స్కేలారు, ఎలా చెప్పామంటే దాంట్లో IJK లేవు, v బార్ ఈజ్ వెక్టర్, సో ఇట్ కంటైన్స్ IJK టర్మ్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై one vector and one scalar u v bar, then we have to apply div, that is LHS.
div of uv bar we have to show that 5u. మనకు వచ్చే ఆన్సర్ ఏమని ప్రూవ్ చేయాలి? 5u అని ప్రూవ్ చేయాలి. సో 5u అనేది వెక్టర్ ఆ స్కేలార్ అంటే u మనకి దేంట్లో వస్తుంది అంటే ఒక స్కేలార్ వస్తుంది ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది, క్వశ్చన్ ఏమొస్తుందో కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన యూని విని మల్టిప్లై చేద్దాం. మనకి ఇచ్చిన యూ ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనే స్కేలార్ ఇచ్చాడు. వి బార్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. యాక్చువల్గా ఇది ఆర్ బార్ వాల్యూ, పేరు మార్చి వి బార్ అన్నాడు. ఎలా ఇస్తే అలా తీసుకోండి, మీరేం మార్చొద్దు. మనం యూని విని మల్టిప్లై చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ xi plus yj plus zk. మల్టిప్లై చేసేయండి. xi ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ జే బార్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ కే బార్. ఇంకా లోపల మల్టిప్లై చేసేయండి. ఎక్స్ అని కూడా లోపలికి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఇంటూ కే బార్. ఇది కంప్లీట్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఉంది చూసారా, ఈ లాస్ట్ లైన్ నేను ఏదైతే బాక్స్ లో పెట్టానో ఇది యూవి బార్ యొక్క మల్టిప్లికేషన్. దీనికి ఇప్పుడు నేనేం చేస్తానంటే డైవ్ అప్లై చేస్తా. యూవి బార్ కి డైవ్ అప్లై చేస్తా. ఇక్కడ సిగ్మా తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్స్ క్యూబ్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉన్నాయి. సో అన్ఈవెన్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిగ్మా తీసుకోకుండా డైరెక్ట్ గా మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో ఏం తీసుకుందాం, డైవ్ ఆఫ్ యూ వి బార్. డైవ్ అంటే ఏంటి, ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై, దీన్ని ఇలా రాసుకోవచ్చు డెల్ డాట్ యూవి బార్ అన్నమాట ప్లస్ కే డో బై డో జెడ్ డాట్. ఇక్కడ మొత్తం నేను రాయలేకపోతున్నాను కాబట్టి యువి బార్ అంటున్నాను. ఈ యువి బార్ అంటే ఇదంతా రాయాలి యాక్చువల్గా అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఐ డోబెడో ఎక్స్ జే డోబెడో వై కే డోబెడో జెడ్ డాట్ యువి బార్ ఉంది. మధ్యలో డాట్ ఉంటే ఏం చేయాలి అంటే కరస్పాండింగ్ టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. ఐ డాట్ ఐ 1 అవుతుంది, జే డాట్ జే 1 అవుతుంది, కే డాట్ కే 1 అవుతుంది. ఫస్ట్ ఐ డాట్ ఐ 1 అయితే ఐ యొక్క కోషెంట్ ఇక్కడ డెల్ లో వచ్చేప్పటికి డోబెడో ఎక్స్. మరి ఇక్కడ ఎంత, ఐ యొక్క కోషెంట్ ఇది సర్కిల్ చేసింది ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. ఫస్ట్ ఒక వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత ఇంకో దానికి వెళ్దాం. ఎక్స్ క్యూబ్ కి ఎంత అంటే 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ కి వై స్క్వేర్ కాన్స్టెంట్ ఎక్స్ కి 1 ప్లస్ జెడ్ స్క్వేర్ కాన్స్టెంట్ ఎక్స్ కి 1. సో 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. పార్షల్ డెరివేటివ్ అప్లై చేస్తాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేస్తాను, గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్. దీంట్లో ఎక్స్ ఉంది, ఎక్స్ కాకుండా రిమైనింగ్ వై స్క్వేర్ పక్కన పెట్టండి, ఎక్స్ డెరివేటివ్ 1. దీంట్లో కూడా ఎక్స్ ఉంది, సో జెడ్ స్క్వేర్ పక్కన పెట్టండి, ఎక్స్ డెరివేటివ్ 1. సో 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది ఫస్ట్ డెరివేటివ్. ఇప్పుడు మనం సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే డో బై డో వై ఆఫ్ ఈ వాల్యూ అనమాట.
ఏముంది వైఎక్స్ స్క్వేరు ప్లస్ వై క్యూబు ప్లస్ వైజెడ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై వాల్యూ 1, 3 వై క్యూబ్ కి 3 వై స్క్వేరు, జెడ్ వై వాల్యూ 1 జెడ్ స్క్వేర్. అలాగే సిమిలర్ గా లాస్ట్ వాల్యూ డో బై డో జెడ్. డో బై డో జెడ్ ఆఫ్ ఇదేం వస్తుందంటే ఎక్స్ స్క్వేర్ జెడ్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ క్యూబ్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో డెరివేటివ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ జెడ్ వాల్యూ 1, వై స్క్వేర్ జెడ్ వాల్యూ 1, జెడ్ క్యూబ్ కి 3 జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. నాకు కుదరక స్పేస్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ వేరు వేరుగా ఫైండ్ అవుట్ చేశాను. యాక్చువల్ వీటి మధ్యలో ప్లస్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక ప్లస్, ఇక్కడ ఒక ప్లస్ పెట్టండి. అదే మనకు కావాల్సిన ఎల్హెచ్ఎస్ అవుతుంది. సో అబ్జర్వ్ చేస్తే 3x స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో టోటల్ వాల్యూ 5x స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేరు ప్లస్ 3y స్క్వేరు ప్లస్ వై స్క్వేరు 5y స్క్వేర్. జెడ్ స్క్వేరు ప్లస్ జెడ్ స్క్వేరు ప్లస్ 3z స్క్వేర్ ప్లస్ 5z స్క్వేర్. అన్నిట్లోంచి 5 కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? u అన్నాడు. సో 5u దట్ ఈక్వల్ టు RHS. చాలా సింపుల్. ఫస్ట్ u v బార్ ని మల్టిప్లై చేసుకోండి. ఎలా మల్టిప్లై చేస్తామంటే జనరల్ మల్టిప్లికేషన్. ఒక వెక్టర్ ని ఒక స్కేలర్ ని ఎలా మల్టిప్లై చేస్తామంటే ఒక కాన్స్టెంట్ ని స్కేలర్ ని 2 into x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఎలా అయితే మల్టిప్లై చేస్తాం అలా మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయక వచ్చిన దాన్ని డైవ్ అప్లై చేసినప్పుడు ఈ ఫస్ట్ i యొక్క వచ్చిన టర్మ్ ని విత్ రెస్పెక్ట్ టు x తో డెరివేటివ్ చేయండి. ఈ j యొక్క కోషెంట్ ని విత్ రెస్పెక్ట్ టు y తో డెరివేటివ్ చేయండి. k యొక్క కోషెంట్ ని విత్ రెస్పెక్ట్ టు z తో డెరివేటివ్ చేయండి. చేయగా మొత్తాన్ని యాడ్ చేసి ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆల్ ఆఫ్ యూ మ్యూట్. అందరూ మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సో అలా క్యాల్కులేట్ చేసాం అనమాట. సో ఏం తీసుకున్నాం? డైవ్ ఆఫ్ యువి బార్ ఈక్వల్ టు ఏం చెప్పాను? 5u అని చెప్పాను. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. దీనిలో చాలా బిట్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఆర్ బార్ ఈక్వల్ టు మనకు తెలిసిన విషయమే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. ఇది ఇచ్చాడు అంటే దీంతో పాటు మనకి ఏమి ఇచ్చినట్టు? స్మాలర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అలాగే డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆరు, డో ఆర్ బై డో వై ఈక్వల్ టు వై బై ఆరు, డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ టు జెడ్ బై ఆరు. ఇవన్నీ తెలిసిన వాల్యూసే, అవే ఇస్తున్నాడు. ఇఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు క్వశ్చన్ ఇది రాస్తున్నాను. ఇఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ and r not equal to 0, then show that first bit del of 1 by r square equal to minus 2 r bar by r power 4. Second bit del dot r bar by r square equal to 1 by r square. Third bit div of r power n r bar equal to n plus 2 into r power n. ఇంకో 2 బిట్స్ ఉన్నాయి, మొత్తం 5 బిట్స్ ఉన్నాయి. ఈ 5 బిట్స్ ఈ ప్రాబ్లం మొత్తం దీంట్లో సంబంధించింది. ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ 5 చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఈరోజు 1 by 1 సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ బిట్ ఏమంటున్నాడు అంటే షో దట్ డెల్ ఆఫ్ 1 by r square equal to minus 2
క్యాపిటల్ ఆర్ బార్ బై ఆర్ పవర్ 4 అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం ప్రూవ్ దట్ అన్నా షో దట్ అన్నా కానీ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం కాబట్టి దీని పక్కన పెట్టి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏం చేసుకుంటాం. సో ఎల్హెచ్ఎస్ ఇక్కడ డెల్కి మధ్యలో డాట్ లేదు, క్రాస్ లేదు కాబట్టి ఇది గ్రాడియన్. దీన్ని ఏమని పిలవాలి మనం? గ్రాడ్ ఆఫ్ 1/r². ఫస్ట్ గ్రాడ్ ఫార్ములా రాద్దాం చూడండి. డెల్ అంటే ఐ డో బై డో ఎక్స్ ఆఫ్ 1/r² ప్లస్ జే డో బై డో వై ఆఫ్ 1/r² ప్లస్ కే డో బై డో జెడ్ ఆఫ్ 1/r². సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోనూ వాల్యూ స్టాండర్డ్ వాల్యూ వాడినాయి. 1/r², 1/r², 1/r². ఇలా 1/r² ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను? సైక్లిక్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి సిగ్మా తీసుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి ఐజేకేఎల్ 3 రాయకుండా సింపుల్ గా సిగ్మా ఐ డో బై డో ఎక్స్ ఆఫ్ 1/r². ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఎలా అయితే డెరివేటివ్ చేస్తామో ఆర్ కూడా అలాగే డెరివేటివ్ చేయండి. బికాస్ ఆర్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై అండ్ జెడ్. ఆర్ ఈక్వల్ టు √(x² + y² + z² కాబట్టి 1/r² కి డెరివేటివ్, 1/x² కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు 1/r² ఎలా రాద్దాం? డో బై డో ఎక్స్ ఆఫ్ 1/x² అంటే -2/x³ ఏనా? అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ దీన్ని పవర్ -2 కింద రాసుకోండి. n ఇంటూ ఎక్స్ పవర్ n - 1 -2 ఇంటూ ఎక్స్ పవర్ -2 -1 ఫైనల్ గా -2/x³. అలాగే 1/x² కి -2/x³ అయితే మరి 1/r² కి ఎంత అవుతుంది? -2/r³ అవుతుంది. ఇక్కడ టర్మ్ ఎక్స్ అయితే మళ్ళీ డెరివేటివ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆర్ కాబట్టి మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది. సో 1/r కి డెరివేటివ్ ఎంత? ఐ బార్ ఇంటూ -2/r³. మళ్ళీ ఆర్ కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి, డో ఆర్ బై డో ఎక్స్. సో డో ఆర్ బై డో ఎక్స్ అంటే x/r. సో న్యూమరేటర్స్ డినామినేటర్స్ రెండు మల్టిప్లై అయ్యండి. -2xi బై r ఇంటూ r³ r పవర్ 4. సో దీంట్లో -2/r⁴ అనేది ఎక్స్పాన్షన్ ఏమి ఉండదు, బయట రాసేయండి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? xi బార్, తర్వాత yj బార్, తర్వాత zk బార్. సిగ్మాని ఎక్స్పాండ్ చేస్తే -2/r⁴ అనేది ఎక్స్పాన్షన్ ఏమి ఉండదు. దేనికి ఎక్స్పాన్షన్ ఉంటుందంటే నేను సర్కిల్ చేసిన xi బార్ కి, xi బార్ తర్వాత yj బార్, yj బార్ తర్వాత zk బార్. దీన్ని మనం సింపుల్ గా ఏమంటా ఉండే r బార్ అండి. సో దట్ ఈక్వల్ టు RHS. సో ఏం చేసామంటే ఇక్కడ సిగ్మా తీసుకొని 1/r² కి -2/r³ అని రాసుకొని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ ఇది మర్చిపోతారు, ఇది మర్చిపోవద్దు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు టర్మ్ కూడా ఎక్స్ ఉంటే మీరు ఇంటర్నల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాదు, ఆర్ ఉంది, కానీ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాము కాబట్టి ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. సో ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్కి వెళ్దాం. సెకండ్ బిట్ ఏమంటున్నాడంటే షో దట్ డెల్ డాట్ ఆర్ బార్ బై r² ఈక్వల్ టు 1/r² అని చెప్పమంటున్నారు. సేమ్ ఎల్హెచ్ఎస్ ఏం చేసుకుందాం. ఫస్ట్ ఆర్ బార్ బై r² ఏంటో సింప్లిఫై చేద్దాం. ఆర్ బార్ బై r². ఆర్ బార్ అంటే xi బార్, yj బార్, zk బార్ బై r². r² ప్రధాన్ని సపరేట్ చేయండి. x/r² ఇంటూ ఐ బార్, y/r² ఇంటూ j బార్, z/r² ఇంటూ k బార్. సిగ్మా పాసిబుల్ అవుతుందా? అవుతుంది. x/r² ఇంటూ ఐ బార్ సిగ్మా పాసిబుల్ అయ్యింది. కాబట్టి ఆర్ బార్ బై r² అంటే మనం ఏం రాసుకోవచ్చు? సింపుల్ గా సిగ్మా x/r² ఇంటూ ఐ బార్ అని రాసుకోవచ్చు. రాయండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం తీసుకుంటున్నాను? డెల్ డాట్ ఆర్ బార్ బై r² ఏం చేసుకున్నాను? డెల్లలో సిగ్మా తీసుకుంటే ఐ డో బై డో ఎక్స్
మధ్యలో డాట్ ఉంది. ఇక్కడ సిగ్మా ఆర్ బార్ బై ఆర్ స్క్వేర్ అంటే ఏం మిగిలింది? ఎక్స్ బై ఆర్ స్క్వేర్ అంటే ఇప్పుడే సింప్లిఫై చేశా, ఐ బార్. సో డాట్ ప్రోడక్ట్ లో ఐ డాట్ ఐ అంటే ఎంత? డాట్ ప్రోడక్ట్ లో ఐ డాట్ ఐ అంటే 1. కాబట్టి ఈ వాల్యూ 1 అయితే రెండింటికి కామన్ గా సిగ్మా ఒకటి తీసుకోండి. సిగ్మా డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇది యూ బై వి ఫార్ములా ఉంది. యూ బై వి ఫార్ములా అప్లై చేయండి. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి, ఒకసారి మ్యూట్ లో పెట్టారు అందరూ. ఓకే, ఇప్పుడు సిగ్మా తీసుకున్నప్పుడు యూ బై వి ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఎలా రాస్తాము? చాలా సార్లు ఇదే వస్తుంది, వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. సో ఇక్కడ యూ అంటే ఎక్స్, వి అంటే ఆర్ స్క్వేర్. సో దీని ప్రకారం మనం ఫార్ములా రాద్దాం. చూడండి, ఫస్ట్ వి సిగ్మా ఆర్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఆర్ స్క్వేర్ 2r. ఇక్కడ మర్చిపోకుండా ఆర్ డెరివేటివ్ రాయాలి, డో ఆర్ బై డో ఎక్స్. ఇదే ఎక్కువగా మనం మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్ డెరివేటివ్స్ ఎట్టి పరిస్థితిలో లీవ్ చేయొద్దు. బై వి స్క్వేర్ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఆర్ పవర్ 4. సింప్లిఫై చేద్దాం చూడండి, ఆర్ స్క్వేర్ మైనస్ 2xr ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ బై ఆర్ పవర్ 4. ఈ ఆరు క్యాన్సిల్. సో ఏం మిగిలిపోయింది? సిగ్మా ఆర్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై ఆర్ పవర్ 4. సిగ్మాని ఎక్స్పాండ్ చేయండి టర్మ్ వైజ్. ఫస్ట్ టర్మ్ ఆర్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్, అక్కడ ఉన్న టర్మ్ యాస్టిజ్ గా రాసేద్దాం, 2x స్క్వేర్ బై ఆర్ పవర్ 4 ప్లస్ సెకండ్ టర్మ్ ఆర్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ బై ఆర్ పవర్ 4. థర్డ్ టర్మ్ ఆర్ స్క్వేర్ మైనస్ 2z స్క్వేర్ బై ఆర్ పవర్ 4. అన్నిట్లోంచి ఆర్ పవర్ 4 ఎల్సిఎం తీయండి, లేదా కామన్ తీసినా పర్లా. ఎల్సిఎం ఆర్ పవర్ 4 కామన్ తీసాం అనుకో, ఇక్కడ ఆర్ స్క్వేరు ప్లస్ ఆర్ స్క్వేర్ ఎంత వచ్చింది? 3r స్క్వేర్ మైనస్ 2 కామన్ తీసాం అనుకో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో 3r స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. సో 3r స్క్వేర్ మైనస్ 2r స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ బై ఆర్ పవర్ 4. సో ఫైనల్ గా మనకి ఎంత మిగులుతుందంటే 1 బై ఆర్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వాల్యూ. సో మనం ఏం తీసుకున్నాము? డెల్ డాట్ ఆర్ బార్ బై ఆర్ స్క్వేర్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 1 బై ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఇదే ఆర్హెచ్ఎస్ వాల్యూ. డెల్ డాట్ ఆర్ బార్ బై ఆర్ స్క్వేర్ కనుక మనం ఎజ్యూమ్ చేసుకుంటే 1 బై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇదే సెకండ్ బిట్ అన్నమాట మనం చెప్పాల్సింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్, డైవ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇవన్నీ ఇంపార్టెంటే, ఈ బిట్ ఇంపార్టెంట్ ఇంకొంచెం కంపేర్ చేస్తే. n+2 ఇంటూ ఆర్ పవర్ ఎన్ అని చెప్పమంటున్నాడు. డైవ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఈక్వల్ టు n+2 ఇంటూ ఆర్ పవర్ ఎన్. ఆర్హెచ్ఎస్ కొంచెం పక్కన పెట్టండి. ఎల్హెచ్ఎస్ లో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ని సింప్లిఫై చేద్దాం. ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ అంటే xi బార్ yj బార్ zk బార్. ఈ ఆర్ పవర్ ఎన్ లోపల మల్టిప్లై చేయండి. ఎక్స్ ఆర్ పవర్ ఎన్ ఐ బార్, y ఆర్ పవర్ ఎన్ j బార్, z ఆర్ పవర్ ఎన్ k బార్. సో దీన్ని కూడా సిగ్మా తీసుకోవచ్చుగా, సిగ్మా ఎక్స్ ఆర్ పవర్ ఎన్ ఐ బార్ తీసుకోవచ్చు. కాబట్టి మనం
LHS లో ఏం ఏజిమ్ చేసుకుందాం అంటే డైవ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు డైవ్ లో సిగ్మా ఎలా రాస్తాం ఐ డో ఎక్స్ డాట్ ఆర్ పవర్ ఎన్ ఆర్ అంటే ఎలా రాసాం ఎక్స్ ఆర్ పవర్ ఎన్. సో ఐ డాట్ ఐ 1 రెండింటికి కలిపి కామన్ గా సిగ్మా రాయండి డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ పవర్ ఎన్. ఎలా ఉంది ఇది డెరివేటివ్ ఆఫ్ యూవీ ఫార్ములా ఉంది. యూవీ ఫార్ములా అప్లై చేయండి ఎక్స్ వదిలేసేయండి ఆర్ పవర్ ఎన్ కి డెరివేటివ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 మళ్ళీ ఆర్ కి డెరివేటివ్ చేయడం మర్చిపోవద్దు డో ఆర్ బై డో ఎక్స్. ఇదే ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో. సో ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 యూవీ ఫార్ములా అప్లై చేశారు ఎక్స్ వదిలేసి ఆర్ పవర్ ఎన్ కి డెరివేటివ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 నెక్స్ట్ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ ఆర్ పవర్ ఎన్. సో ఎక్స్ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ ఆర్ పవర్ ఎన్. సింప్లిఫై చేయండి ఈ డినామినేట్ లో ఒక ఆర్ ఉంది ఇక్కడ ఒక ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఉంది. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఎన్ ఎక్స్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 అవుతుంది ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ ఎన్. దీని మొత్తానికి సిగ్మా ఉంది. సిగ్మాని ఎక్స్పాండ్ చేయండి సిగ్మాని ఎక్స్పాండ్ చేద్దాం. దీంట్లో ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 ఏమి ఎక్స్పాండ్ అవ్వదు. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తర్వాత వై స్క్వేర్ తర్వాత జెడ్ స్క్వేర్ వస్తుంది ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ లో ఈ ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ మొత్తం 3 ఆర్ పవర్ ఎన్స్ వస్తాయి 3 ఆర్ పవర్ ఎన్. ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ 3 ఆర్ పవర్ ఎన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లా ఉంది. సో ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ అంటే ఆర్ పవర్ ఎన్ మిగులుతుంది. ఈ వాల్యూ ఎన్ మైనస్ 2 ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎన్ మైనస్ 2 ఇక్కడ ఒక స్క్వేర్. సో ఆర్ పవర్ ఎన్ ప్లస్ 3 ఆర్ పవర్ ఎన్. రెండిట్లోంచి ఆర్ పవర్ ఎన్ కామన్ అండి 3 ప్లస్ ఎన్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన ఆర్హెచ్ఎస్ వాల్యూ. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యువి ఫార్ములాలు కానీ యూ బై వి ఫార్ములాలు కానీ చేస్తున్నాం. ఆర్కి డెరివేటివ్ చేసినప్పుడు మాత్రం డో ఆర్ బై డో ఎక్స్ చేస్తాం అంతే. ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆడు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేసేయగలుగుతారు. ఇది థర్డ్ బిట్. ఓకే ఇంకా రిమైనింగ్ 2 బిట్స్ ఉన్నాయి అవి మీరు ట్రై చేసుకురండి. ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఎలాగో ట్రై చేయండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద రాస్తున్నాను ఆ క్వశ్చన్స్ ఏంటో. కర్ల్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ మీరు చేయండి రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను కంపల్సరీగా వస్తే రాకుండా ఉండవు. ఇది ఒకటే ఇది 4th బిట్. నెక్స్ట్ 5th వచ్చేసేపటికి డెల్ ఆఫ్ డెల్ డాట్ బై ఆర్ బార్ బై ఆర్ 2r బార్ బై ఆర్ క్యూబ్. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ షేర్ చేసిన దాంట్లో ఉంటుంది పేజీ నెంబర్ 26 25 లోనే ఉంటుంది 25 26 ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ క్వశ్చన్స్ దాన్ని చూసుకొని ఒకసారి ఇవి చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ తీసుకొని కర్ల్ అంటే ఏంటి డెల్ క్రాస్ ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ అంటే డెట్ కడతారు. ఐజేకేలు డో బై డో ఎక్స్లు తర్వాత ఇక్కడ వాల్యూస్ అది 0 అవుతుంది. దీంట్లో కూడా సిగ్మా తీసుకొని చేయొచ్చు. సెకండ్ వచ్చేప్పటికి ఫస్ట్ డెల్ డాట్ ఆర్ బార్ బై ఆర్ క్యాలిక్యులేట్ చేయండి వచ్చిన దానికి డెల్ అప్లై చేయండి. ఓకే 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. ఈ రోజు చెప్పిన ఈ 3 అంటే 3లో థర్డ్ లో 5 బిట్స్ ఉన్నాయి ఫస్ట్ లో 2 బిట్స్ ఉన్నాయి సెకండ్ సింగిల్ గా ఉంది. ఈ రోజు చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ది 2 బిట్స్ డెల్ డాట్ వి బార్ అనేది 2 బై ఆర్ అని డెల్ క్రాస్ వి బార్ అనేది 0 అని చెప్పాము. అది 2 బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. అదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఒకటే డైవ్ ఆఫ్ యూవీ బార్ 5v అని చెప్పాము. థర్డ్ క్వశ్చన్ లో మళ్ళీ 5 బిట్స్ ఉంది. ఈ 5 బిట్స్ లో నేను 3 ఎక్స్ప్లెయిన్ చేశాను 2 హోంవర్క్ ఇచ్చాను. ఓకే అవి ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు పేజీ నెంబరు. మా అటెండెన్స్ మినిమం 45 minutes లేకపోతే కనుక మీకు ప్రజెంట్ పడదు. ఆ విషయం చెప్పాలి నేను
చూసుకోండి ఒకసారి. మినిమం 45 మినిట్స్ మీరు క్లాస్‌లో ఉంటేనే అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సాఫ్ట్‌వేర్ చేంజ్ చేశారు. కాబట్టి మీరేదో సీఆర్ తీసుకున్న అటెండెన్స్ ఫైనల్ అనుకోవద్దు. ఆటోమేటిక్‌గా యూనివర్సిటీకి అప్డేట్ అయిపోతుంది. మినిమం 45 మినిట్స్ కంపల్సరీగా క్లాస్‌లో ఉండాల్సిందే.